నా వీడియోస్లో ఏదో ఒక మ్యాటర్ కంపల్సరీగా ఉంటుంది, ఏవో ఒక టిప్స్ కంపల్సరీగా ఉంటుంది. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసరికి మీరు షార్ట్స్లో చూసే ఉంటారండి. ఇది నా 4th బ్లౌజ్ అని అనుకోవచ్చు అనమాట, కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్లో. ఇది అంటే చాలా నీట్గా వచ్చిందనమాట వర్క్ అనేది. నాకు యాక్చువల్గా నాకు కంప్యూటర్ వర్క్ అంటే ఇష్టం ఉండదు, కానీ కస్టమర్ మనం ఏదైతే అదే చేయాలి కదా అన్నట్టు ఇది కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను మిషన్ తీసుకోవడం జరిగింది. కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను, పాతగా చూసే వాళ్ళకైతే మొత్తం మ్యాటర్ అంతా వాళ్ళకి తెలిసేసు. ఇంకా ఇదిగోండి బ్లౌజ్కి వచ్చేసరికి ఇదిగోండి ఇలా అయితే చేశాను అనమాట. యాక్చువల్గా బుటీస్ అయితే లేవన్నమాట, నేను మార్క్ చేసుకున్నానండి. ఆ బుటీస్ ఇక్కడ వరకు రావాలి, నాకు ఇంతవరకునే రావాలని చెప్పేసి. ఇక్కడ చూసారా బుటీ ఆల్రెడీ వేసి ఆఫ్ చేసేసాను మధ్యలో, ఎందుకంటే అక్కడ వరకునే వచ్చాయన్నమాట హ్యాండ్స్. అదంతా కూడా ఎక్స్ట్రా పార్ట్ అనేది వచ్చింది, అందుకనే ఆఫ్ చేస్తాను అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి నేను చాలా కష్టపడుతున్నాను ఫ్రంట్ పార్ట్ వేయడానికి. నిజంగా చూసారా ఎన్ని గీతలు వచ్చేసాయో. ఒకటండి, ఇక్కడ మీకు ఒక చిన్న విషయాన్ని అయితే చెప్దాం అనుకుంటున్నాను. అది ఏంటనంటే, మీరు థంబ్నెయిల్ చూసి వచ్చి ఉన్నారా, లేదంటే నా ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఇందులో ఈ వీడియోలో ఏదో ఒక మ్యాటర్ ఉంటుంది అని చెప్పేసి వచ్చి చూస్తున్నారు అనేది నాకైతే తెలీదు. నాకైతే థంబ్నెయిల్ డిజైన్ చేయడం కూడా పెద్దగా రాదు. నేను ఏదో ట్రై చేస్తున్నాను, కింద మీద తీసేసి లాగి ఏదో చేస్తున్నాను అనమాట. ఒకవేళ మీరు కొత్తగా చూసేవాళ్ళైనా పాతగా చూసేవాళ్ళైనా కొంచెం థంబ్నెయిల్ని కూడా ఇగ్నోర్ చేసేసి నా వీడియోస్లో ఏదో ఒక మ్యాటర్ కంపల్సరీగా ఉంటుంది, ఏవో ఒక టిప్స్ కంపల్సరీగా ఉంటుంది. మీరు నా వీడియోస్ని చూడండి. మీరు ఆల్ బటన్ మీద ట్యాప్ చేస్తే, సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బటన్ మీద ట్యాప్ చేస్తే మీకు నా ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. కంపల్సరీగా మీకు మంచి మంచి డిజైన్స్ అన్నీ కూడా చూపిస్తానండి. చెప్పండి, ఈ గ్రీన్ డిజైన్ ఎంత బాగుందో కదా, మీరే చూడండి, మీరే నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి ఇది ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ అనమాట. ఇంకొకటి అండి, ఇవి నేను కస్టమైజ్ చేసినవి, నేను నార్మల్గా స్టిచ్ చేసినవి అయితే కాదు. ఇది కస్టమర్ వచ్చి మనకి కస్టమైజ్ చేయించుకున్నవి. ఒకటండి, గ్రీన్ కలర్ అయితే కస్టమైజ్ చేయించుకున్నది కాదు, నా దగ్గర ఉన్న డిజైన్ నేను వాళ్ళకి చేశాను అనమాట. ఇది కస్టమర్కి నచ్చింది, నాకు నచ్చినట్టుగా వేసుకునేది నేను సేల్ చేయడానికి అని చెప్తాను. అదే వాళ్ళకి నచ్చినట్టుగా వేసేది ఎలా ఉంటుందంటే అది కస్టమైజేషన్ చేసుకోవడము అని అంటారు. అదొకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ చాలా తక్కువ కాస్ట్లో కూడా సేల్ చేసేస్తూ ఉన్నారండి. అదేంటంటే మిషన్ ఆన్ చేస్తారు, వాళ్ళకి దగ్గర ఉన్న కలర్స్, వాళ్ళ దగ్గర ఏవైతే కలర్స్ అవైలబుల్ ఉన్నాయో లేదంటే బ్లౌజ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయో వాటి మీద చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఆబ్వియస్లీ మనం అయితే అలా కాదండి, మనమైతే కస్టమైజ్ చేసి అయితే ఇస్తాము. మీరు ఆన్లైన్లో ఎటువంటి డిజైన్ అయినా చూడండి, మీరు ఎటువంటి డిజైన్ అయినా సెలెక్ట్ చేసుకోండి, దానికి తగ్గట్టుగా మీరు బ్లౌజ్ ప్యాటర్న్ కానీ బ్లౌజ్ కలర్ కానీ లేదా శారీలో కలర్స్ ఆప్షన్స్ కానీ మీరు చెప్తే దాన్ని బట్టి కూడా నేను కస్టమైజ్ చేస్తాను. లేదు అంటే కనుక మీకు ఇదిగోండి ఇప్పుడు ఈ మెరూన్ కలర్ ఉంది, ఇదే మాకు నచ్చింది అనుకుంటే కనుక నేను ఇది 1000 రూపీస్కి అయితే సేల్ చేస్తున్నానండి. అలా మీకు నచ్చినట్టుగా మీరైతే కస్టమైజ్ చేయించుకోవచ్చు. నేను కూడా అండి ఇందులో కూడా కొన్ని డిజైన్స్ నేను ఎక్స్ట్రా వేసుకొని చేస్తూ ఉంటాను, కస్టమర్కి కొంచెం అట్రాక్ట్ అయ్యేటట్టుగా. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ డిజైన్ ఉందా, ఈ సిల్వర్ కలర్ మీద ఈ చుట్టూరు ఉన్న బుటీస్ అయితే రాలేదన్నమాట, నేను వేసుకున్నాను. అలా వేయడం వల్ల కొంచెం హెవీగా కనిపిస్తుంది అని చెప్పేసి హ్యాండ్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇదైతే లాంగ్ హ్యాండే వచ్చిందనమాట, కానీ చాలా తక్కువ టైంలో అయిపోయింది. ఈ బ్లౌజ్ వచ్చేసరికి నేను 700కి అయితే సేల్ చేస్తున్నానండి. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు కస్టమైజ్ చేయించుకోవడం వేరు, బయట నేను ఇప్పుడు ఇలా సేల్ చేసుకునేది ఎప్పుడు తక్కువే ఉంటుంది. అది ఇదే డిజైన్ మీరు కస్టమైజ్ చేయించుకుంటే కనుక కంపల్సరీగా 1200 అట్లా అయితే ఉంటుంది అనమాట. నా కంప్యూటర్ వర్క్స్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మగ్గం వర్క్స్ కూడా నేను ఎక్కడ తగ్గనండి, మగ్గం వర్క్స్ కూడా చేస్తూనే ఉంటాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మగ్గం వర్క్స్ కూడా మీకు వర్క్ ఎలా చేయాలనేది కూడా నేను నేర్పిస్తాను. అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ ఏముందండి, దానికి మీరు సంబంధించి మీరు ఏమైనా నాకు క్వశ్చన్స్ అడిగితే నేను ప్రతి దానికి కూడా నేను ఒక వీడియో రూపంలో అయితే ఇస్తాను అనమాట. కానీ వీటికి అయ్యే దారాలు ఉంటాయి కదా, అవి కట్ చేసుకోవడం చాలా కష్టము. ఈ బ్లౌజ్ వచ్చేసరికి మీ అందరికీ తెలుసు, ఇది నేను ఈ ఫెదర్ వచ్చేసరికి మగ్గం వర్క్ చేశాను, ఈ రాధాకృష్ణులు వచ్చేసరికి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేశాను అనమాట.
దీనికి ఇంకా మంచి లుక్ అనేది యాడ్ ఆన్ అయిపోయింది. మా పాపకి భోగి రోజు అయితే వేస్తానండి. అది ఎలా ఉందనేది మీరు అప్పుడు కామెంట్ చేసి అయితే చెప్పండి. చాలా అందంగా వచ్చిందండి. ఫేస్ కానీ, నోస్ పిన్ కానీ, బొట్టు కానీ, కళ్ళు కానీ, లిప్స్ కానీ చాలా అందంగా వచ్చింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు 4 బ్లౌజెస్ చూపించాను కదండి, మీకు కావాలంటే అలా కూడా స్టిచ్ చేసి ఇస్తాను, లేదంటే మీరు ఓన్గా కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఎంత దూరమైనా పంపిస్తానండి. ఇది వచ్చేసరికి డ్రెస్ అనేది వేసాను అనమాట. ఈ బ్లౌజెస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. నా కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.